మంచి రామంజన్ అండి, మాది ఉంగుటూరు గ్రామం. 2016 కృష్ణా పుష్కరాలప్పుడు ఈ రోడ్డు వేశారండి. నా పేరు బాలేని పూర్ణచంద్ర, మాది ఉంగుటూరు గ్రామం, అమరావతి మండలం. ఇది ఉంగుటూరు ఖమ్మంపాడు రహదారి 4.5 కిలోమీటర్స్. గత గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో ఇసుక లారీలు తెగ తిరగడం వలన రోడ్డు అప్ అండ్ డౌన్ గుంటలు పడ్డాయి, పెద్ద పెద్ద గుంటలు. చాలా పోవాలన్నా ఇటు కోసూరు అచ్చిమేట దగ్గర, ఇటు గుంటూరు షార్ట్ కట్, ఇటు ఎక్కువ వెహికల్స్ తిరుగుతాయి. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు. డైలీ వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎంప్లాయీస్, వీళ్ళంతా బాగా, టీచర్స్ వీళ్ళంతా బాగా ఇబ్బంది పడ్డారు. టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక ప్రవీణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ రోడ్డు వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది, పూర్తి చేయడం కూడా జరిగింది. మాకు నాలుగొండ మధ్యలో గుండారం ఆంజనేయ స్వామి కూడా ఉంది. ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి హనుమధ్యానికి. అప్పుడు రావాలన్నా కూడా రోడ్డు ఇది బాగా అధ్వాన స్థితిలో ఉండేది. వచ్చేవాళ్ళు కూడా చాలా ఇక్కట్లు పడ్డారు, చాలా బాధలు పడ్డారు. మేము చెప్పిన వెంటనే ఇది చేశారు. మాకు అంతకుముందు టీడీపీలో ఉండగానే బ్రిడ్జీలు శాంక్షన్ అయింది, బ్రిడ్జీలు కట్టారు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటి మీద పూర్తి కాకముందే శంకుస్థాపన చేశారు. మళ్ళా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రోడ్డు అంతకుముందు గుంటలు పడి చీలకపోవడానికి కూడా నానా గడ్డి గరిశాం. ఇప్పుడు అంతా జోరంగా వేశారు. నా పేరు రాయపాటి జయశేషేంద్ర కుమార్. ఈ రహదారి ఇక్కడ నుంచి ఖమ్మంపాడు దాకా భాషం ప్రవీణ్ గారు శాంక్షన్ చేశారు. ఇది 2014 to 2019లో టీడీపీ ప్రభుత్వం బ్రిడ్జి శాంక్షన్ చేసి ఆ 2019 లోపులోనే బ్రిడ్జి పూర్తి చేసింది. దాన్ని క్రెడిట్ చేసుకుని వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మా భాషం ప్రవీణ్ గారి తర్వాత ఈ రోడ్డు పోసారు. భాషం ప్రవీణ్ గారు నెంబర్ 1గా పనిచేశాడు, బాగా దాన్ని మెచ్చుకున్నాం. మా ఊరు అందరూ, గ్రామంలో అందరూ మెచ్చుకుంటున్నారు భాషం ప్రవీణ్.